మన దేశానికి వేరే దేశాల నుంచి బంగ్లాదేశ్, మయన్మార్, బర్మా దేశాల నుంచి కూడా మన భారతదేశంలోకి చొరబడి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అధికంగా కూడా మన హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. 100% కరెక్టే. బండి మీద వెళ్తుంటే లైసెన్స్ లేకుంటే బండి ఆపుతాడు, ఆపి లైసెన్స్ చూపించమంటాడు, లేదు ఆర్సీ చూపించమంటాడు, లేడు ఒక పేపర్ లేకుంటే నీకు ఫైన్ వేసి పంపిస్తావు. భారతదేశంలో వేరే కంట్రీ నుంచి వచ్చి ఉండాలంటే డాక్యుమెంట్ అవసరం లేదా? అవసరం, డాక్యుమెంట్లు కావాలి కదా. అడుగు తప్పేముంది అట్లా? మన దేశం వేరే కంట్రీస్లో కొంతమంది షూట్ చేసేస్తారు. చైనాలో కూడా వితౌట్ వీసా, వితౌట్ పర్మిషన్తో పోయి అక్రమంగా వెళ్తే కాల్ చంపేస్తారు. అది ఈ మన దేశ ధర్మశాల కాదు కదా. ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న 250 దేశాలలో తెలంగాణ 70 దేశాల కంటే పెద్దది. ఎవరంటే అలా వచ్చి ఉండలేము కదా. ఆఖరి ఒక రూమ్ తీసుకో, లాడ్జ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇక్కడ ఊరికి వెళ్తే లాడ్జ్ తీసుకుంటే కూడా ఆ లాడ్జ్ అడుగుతాడు. ఫస్ట్ ఆధార్ కార్డు చూపించు, ఓటర్ కార్డు చూపించు, నీ అడ్రస్ చెప్పు, జిరాక్స్ కాపీ తీయని అడుగుతాడు. వేరే కంట్రీ నుంచి రోహింగ్యాస్ కానీ బర్మాస్ కానీ ఎవరైనా వచ్చి ఉండడం తప్పే కదా. అది నువ్వు గవర్నమెంట్ వాళ్ళ మీద ఎంత నెగ్లెన్సీ చేస్తున్నట్టు గవర్నమెంట్ తప్పది. 100% 1000% గవర్నమెంట్ తప్పది. దాన్ని రక్షించాలి. మళ్ళీ మొన్న రీసెంట్గా జరిగిన మేడారం జాతరలో కోవా బన్కి సంబంధించి ఒక కోవా అనేది కెమికల్ కోవా ప్రూఫ్ అయింది, ల్యాబ్కి పంపించారు. అది ఒకటి మోసం చేయడమే కదా. చాలా మంది ఏమంటా ఉన్నారంటే అది కల్తీ కాదు, మంచిది, మీరు కావాలని అమాయకుని పట్టుకొని ఇట్లా చేసి అది అని చెప్పి. నేను ఎవరి ముఖంలో కూడా అమాయకుడు అనేసి రాసి ఉండదు. ఒక ఉగ్రవాదిని తీసుకున్నా కూడా దొంగతనాలు చేస్తే కూడా వానికి 2 కాళ్ళు 2 చేతులు చుండిగా మామూలుగానే ఉంటాడు. మనం చెప్పలేం కదా. వాడి యొక్క ముఖం చూసి వాడి ఇట్లా పని చేయడం ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాం? కోవా అనేది 100% కెమికల్ ప్రూఫ్ అయిపోయింది. అది నీకు కోవా ఎట్లా తయారైతుంది సార్? అది కొన్ని వేల లీటర్ల పాలు తీసుకుంటే ఒక కోవాకి ఇంత కోవా వెళ్తుంది. అది 10 రూపాయల కోవా వస్తుందా? 10 రూపాయల పాల ప్యాకెట్ నీళ్ళ ప్యాకెట్ క్రీమ్ మొత్తం తీసిన పాల ప్యాకెట్ 10 రూపాయలకు వస్తుంది. అసలు లక్ష ప్యాకెట్లు తయారు చేసి కోవా వెళ్తుంది. ఆ విధంగా చేయడం తప్పే కదా. ఒకని మీరున్నారు, మీరు నాన్ వెజ్ తిన్నారు, నేను మోసం చేసి మీకు తినిపించడం తప్పు కాదా? అది 100% తప్పది. హిందూస్ ఎంతమంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, తిన్నారు, వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు. నువ్వు వాళ్ళ ఎనిమల్ ఫ్యాట్ కలిపి చేయడం అనేది తప్పు కదా. మళ్ళీ అదేవిధంగా ఎంఐఎం పార్టీ నాయకుడు ఏమంటా ఉన్నాడంటే టోపీ పెట్టుకొని గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు కూడా టెర్రరిస్టుల్లా కనిపిస్తారు, ఆర్ఎస్ఎస్ సంస్థకు కావచ్చు, బీజేపీ సంస్థకు కావచ్చు అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పటివరకు ఆయన ఎందుకంటే ఇప్పటివరకు ఇప్పుడు భారతదేశం మీద స్వతంత్రం వచ్చే వరకు కొన్ని వేల ఉగ్రవాదాలు దాడులు జరిగింది. అవి ఎవరు చేశారు? వాళ్ళు ఇదే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అన్నారు, అంతే. అది అవునా? ఒకసారి ఒక తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని ఒక 100 సార్లు బస్సు మీద దాడి చేసిన కొంత అనుమానం వస్తుంది కామన్గా. వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుంటే వాళ్ళ మీద అదేవిధంగా అనుమానం పడ్డారు. అది ఆయన లీడర్ అనేది సెక్యులర్ లీడర్ కాదు కదా, మజబీ లీడరు. ఇద్దరిని సమానంగా చూస్తారు, సెక్యులర్ లీడర్. ఇప్పుడు మా ఎమ్మెల్యే నాగేంద్ర గారు ఉన్నారు, ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ సరిగా చూస్తారు. అటువంటి లీడర్ ఆయన కాడు. ఆయన డ్రెస్ కొడుతుని పట్టి చెప్పేయచ్చు మీరు, ఆయన వన్ సైడ్ ఉన్నారని చెప్పేసి అని. అట్లనే హిజాబ్ ధరించిన మహిళ కూడా ఒకరోజు ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పేసి ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. అవును సార్, ఆయన చెప్పింది కరెక్టే ఆయన. ఎందుకంటే భారతదేశం ఆ విధంగా జరిగిపోతుంది. ఏ కంట్రీలో కూడా ఇస్లామిక్ కంట్రీలో వేరే వాళ్ళు రూలింగ్లో ప్రెసిడెంట్ కారు, నీకు ధరిస్తారు అనేసి అంటే ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తారు. ఎందుకంటే మనం హిందువులు అందరినీ సమానంగా చూస్తాం. మేము కూడా ఓటేజ్ గెలిపిస్తాం. మాకు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ సమానమంటారు హిందూస్. అట్లా అందుకే కొన్ని వందల మంది ఓట్లు వేస్తారు, గెలిపిస్తున్నారు. మంచి పరిపాలన చేసే నాయకుడు ఎవరైనా సరే ఎన్నుకోవచ్చు. బ్లడ్లా దేశభక్తి అనేది ఉండాలి, అది ఇంపార్టెంట్. నువ్వు హిజాబ్ వేసినావా, తెల్ల ప్యాంట్ వేసినావా, తెల్ల షర్ట్ వేసినావా, కాషాయం వేసినావా అనేది కాదు. మంచి పరిపాలన, ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల ప్రేమ ఉండాలి. అబ్దుల్ కలాం గారికి ఉన్నారు, రాష్ట్రపతిని చేసి కూర్చోబెట్టినాం మేము. అబ్దుల్ కలాం గారు ఆయన దేశభక్తుడు కాబట్టి ఈరోజు ప్రూఫ్ చేసినాం మేము. ప్రెసిడెంట్ చేసి కూర్చోబెట్టేసినాం అక్కడ. ఇంకేం కావాలి? అటువంటి వ్యక్తులు కావాలి మాకు. హమీద్ అన్సారీ చేయలేదా ప్రెసిడెంట్గా? మేము చేసిరు అందరు మన వాళ్ళు, మన భారతీయులు. మేమంటే మనం అందరం 150 కోట్ల మంది ప్రజలు, అలా ఎక్కువ మంది మెజార్టీలు హిందూసే. అంటే హిందూస్కి ఏమైనా ఉండయి, ఫీలింగ్స్ అని ఉండయి అని చూస్తారు కదా. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ప్రూఫ్ అయిపోయింది, అక్కడ ప్రూఫ్ ఉంది. రీసెంట్గా ఒకటి బాగా ఇష్యూ నడుస్తుంది, కోవా బన్ అని చెప్పేసి మేడారానికి సంబంధించి. అయితే నిజంగా కొందరు మన హైదరాబాద్ కావచ్చు, మన దేశంలోకి చొరబడి రోహింగ్యాలు ఉన్నారు కదా, ఈ రోహింగ్యాలు చొరబడి కొందరు ఇట్లా మన హిందువుల ఆరోగ్యాలు దెబ్బతీద్దాము, సంతానం కలగకుండా చేద్దామని చెప్పేసి ఇట్లాంటి పదార్థాలు అమ్ముతూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకే, అయినా మేడారంలో అయినా నిజాయితీ పరుడు ఉండొచ్చు, కాకపోతే వేరే ప్లేస్లలో అమ్మేవాళ్ళు కొందరు అట్లా నెగిటివ్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా అన్న. మన హిందూ ధర్మానికి వాళ్ళు కుట్ర చేస్తున్నారు అన్న, అందరూ కావాలని. ఇది మన ఏదో ఈవెంట్లు ఉండని, ఈ జాతరలు ఉంటే వాళ్ళు వచ్చి మనకు హిందూ ధర్మానికి కుట్ర చేయాలని అన్ని ప్లానింగ్ నడుస్తుంది. మన బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇజ్రాయిల్ ఇక్కడ నుంచి వచ్చి ఇండియాలో ఇక్కడ కావాలని కుట్ర చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో అన్నీ ఇక్కడ ఏ జాతరలు ఉంటే వాళ్ళు వచ్చి కుట్ర చేసి ఇట్లా కావాలని కల్తీ చేసి మన హిందువులని అది చేయాలని టార్గెట్ చేస్తారు అందరూ.
చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు ఆ కోవబన్ వలీకి. అన్న అది 100% కల్తీ అన్న. నేను చెప్పేది ఒక్కటే, 10 రూపాయలకి కోవాబన్ వస్తుంది అన్న? 10 రూపాయలకి అస్సలు కోవాబన్ వస్తుందా? అది నేను చెప్పేది ఒకటే అన్న, ఇది కావాలని కుట్ర చేస్తుర్రు. ఆ కోవాలో అన్ని కల్తీ కెమికల్స్ ఉన్నాయి, అట్లా అని నేను చెప్పేది. అంటే చాలా మంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా, తిని అతనికి ఏమన్నా డబ్బులు ఇవ్వడం కానీ అదే విధంగా బాగుందని చెప్పి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఏ గవర్నమెంట్ అన్న? ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు లోకేష్ ఏపీ గవర్నమెంట్ అప్పుడు జగన్ ఉండే, ఆయన కూడా లడ్డూలో కల్తీ చేసిండు. ఇది కావాలని వాళ్ళు కుట్ర చేస్తుర్రు అన్న. ఇది 100% అది జగన్ ఉన్నప్పుడు కూడా అది ఆయన అట్లానే చేసిండు, మన లడ్డూలో కల్తీ. ఇప్పుడు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన కూడా ఇక్కడ కావాలని కుట్ర చేస్తుర్రు. అంటే నార్మల్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏం అవసరం అంటారు ఇట్లా జనాలని ఇట్లా చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. హిందూ సంఘాలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా మంది అంటా ఉన్నారు, అంటే నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే అన్న, ఏదైనా కొనాలంటే హిందూ దగ్గర కొనాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఎవరిని నమ్మడానికి ఎవరికి ఛాన్స్ లేదన్న. ఎప్పుడు ఎందుకంటే ఒకడు అంటాడు నేను భారత్ మాతాకి చేయి అన్నాను అంటాడు, ఒకడు అంటాడు నేను ఇండియా మొత్తం గ్రీన్ చేస్తాడంట. ఈ ఇండియా కాషాయమే ఉంటుంది, ఈ కలర్లో కూడా ఒకటి అది అవ్వదు. నేను చెప్పేది ఒకటే, అది కలర్లో కూడా గ్రీన్ కాదు. నేను చెప్పేది ఒకటే, ఇండియా కాషాయమే ఉంటుంది.